హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉండరు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏమంటే యావత్ యువత అందరినీ కూడా చాలా కలిచివేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చిందనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని, ఈ మాటల ద్వారా కొన్ని విషయాలు మీకు నేను తెలియపరచాలని మేము ముందుకు రావడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్లో షార్ట్స్ కానివ్వండి, చాలామంది చాలా రకాలుగా వారి యొక్క కేటగిరీస్ చొప్పున చేస్తున్నారు, మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల మధ్య వాళ్ళు రిస్క్ చేసి హై రిస్క్ చేసి చాలా రీల్స్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, వీడియోస్ కానీ వారు రికార్డ్ చేస్తున్న సందర్భంలో వారు అనుకోని రీతిలో కొన్ని భయంకరమైన పరిస్థితులు వారిని మహారాష్ట్రలో ఉన్నటువంటి రాయిగడ కొంబై అనేటువంటి జలపాతం దగ్గర ఒక భయంకరమైనటువంటి హృదయ విచారకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అన్వి, 27 సంవత్సరాల యువతి, ఆమె ఆ జలపాతం చూడడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారంటే ఈ ఏరియా అంతా కూడా చాలా హై రిస్క్ ఏరియా, చాలా ప్రమాదకరం, చాలా డేంజరస్ అని కూడా చాలామంది చెప్తున్నారు. అయితే ఈ యువతి వెళ్ళిన తర్వాత చాలా వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ కూడా తీసుకున్నారు. తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోడ్ ఎలా ఉందంటే ఇరుకుగా, అదేవిధంగా కొంచెం జారుడుగా ఉంది. 300 అడుగులు లోయలో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందకి పడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చనిపోయిన కొద్ది నిమిషాల వరకు కూడా ఆమె బ్రతికే ఉంది. హాస్పిటల్ తరలిస్తున్న సందర్భంలో ఆమె మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చేసిన పని ఏంటంటే చాలా హై రిస్క్ చేసింది, తర్వాత ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి యువకులు, యవనస్తులు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మనం చాలా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేయమన్నాం కదా అని చెప్పేసి రిస్క్ చేసి చేయడం కాదు. చాలామంది రిస్క్ చేయడం బట్టి వారి లైఫ్ని, వారి జీవితాలు కోల్పోయేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ విషయాన్ని ముందుకు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే జీవితం చాలా విలువైంది. ఒక్కసారి కోల్పోతే మరలా దాన్ని మనం సంపాదించుకోవడం, దాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఒక్కసారి కన్ను మూసామంటే మరలే లైఫ్ అనేది మనకు లేదు. కాబట్టి యవనస్తులు ఆలోచించాల్సిన విషయం చాలా భయంకరమైన పరిస్థితి. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు ఆలోచన కూడా లేకుండా చాలామంది యువకులు కూడా రీల్స్ ఆ రోడ్ల మీద చేసేస్తున్నారు. అదేవిధంగా పార్కులో ఫ్యామిలీస్తో చాలామంది వెళ్తూ ఉంటే పార్కులో కూడా చాలామంది అంటే ఆలోచన చేసే ఏంటంటే చెయ్యొద్దు అని చెప్పడానికి రైట్స్ లేవు. కానీ సమాజం ఎలా ఉంది, సమాజం దాన్ని ఎలా తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుందని కూడా మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మనకున్నటువంటి బంధువులు కానివ్వండి, చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే విధంగా అయితే ఉంటుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ అమ్మాయి అన్వి యువతి చనిపోవడం బట్టి మన తల్లిదండ్రులు ఎంత వేదన, ఎంత బాధ, ఎంత పరిస్థితి, హృదయానికి అయినటువంటి గాయాన్ని ఎవరు పూడ్చలేరు, ఎవరు కట్టలేరు. కాబట్టి ఇలా జరగదు అనుకోకూడదు. ఇప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ జరిగితే ఏ పరిస్థితి జరగదు అనుకున్నాం, సరే జరిగిన తర్వాత మనమే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఆలోచన చేయండి. కాబట్టి జరగదు అనుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వెళ్ళండి, ఫొటోస్ తీసుకోండి, పర్వాలేదు, దూరం నుంచే చూసి తీసుకోండి, కాదు, తప్పేం కూడా కాదు. ఆ మధ్య ఇంకొక యువత ఏం చేసిందంటే రీల్స్ కోసం కార్ రివర్స్ గేర్ వేసి అనుకోకుండా లోయలో పడి ఆమె కూడా అక్కడ చేరుకున్నట్లుగా చూస్తాం. జీవితం చాలా విలువైంది. ప్రాణాల మీదకి తెచ్చుకునే రీల్స్ ఏవి చేయవద్దు దయచేసి. ప్రాణాల మీదకి తీసుకుని తెచ్చే వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ ఏమక్కర్లే. ఏదో నువ్వే ఒక ఏరియాకి వెళ్ళావు, లేకపోతే ఒక సిటీకి వెళ్ళావు, ఒక కంట్రీకి వెళ్ళావు, ఏదో ప్రజలకు చూపించాలి కాబట్టి చూపించు, పర్లేదు ఫొటోస్ రూపంలో, షార్ట్స్, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అంతేగాని రిస్క్ చేసి ఇలాంటి పరిస్థితులు చేయడం వల్ల తల్లిదండ్రులకి ఎంత బ్యాడ్ నేమ్, అదేవిధంగా తల్లిదండ్రులకి బ్యాడ్ నేమ్ విషయం పక్కన పెడితే వాళ్ళది ఎంతో వేదన, బాధ, దాన్ని ఇంకెవరో మానపలేరు. ఎవరిన్ని మాటలు చెప్పినా ఆ గాయ కట్టబడదు. కాబట్టి ఆలోచన చేయండి. యువత ఈ రోజుల్లో ఎటుపోతుందో ఆలోచించాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయండి. సొసైటీలో, సమాజంలో ఉన్నాం, బాగా చదువుకోండి, మంచి ప్రయోజకులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి ప్రయోజకులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోండి. మీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం బయటకు వెళ్ళామంటే మన ఇష్టానుసారం తిరగమని కాదు. ఎంజాయ్మెంట్స్ అంటే చాలామంది ఈ రోజున యువకులు బయట ఇష్టానుసారం వారు జీవిస్తున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి
నీ జీవితంలో నీ బ్రతుకులో నీ జీవితాన్ని కోల్పోతే ఖచ్చితంగా నువ్వు మరలా భూమి మీదకి రావడం పాసిబుల్ కాదు. కాబట్టి తల్లిదండ్రులని బాధ పెట్టడం, తల్లిదండ్రులు వేధించడం, బయటికి పంపించారంటే జస్ట్ ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వడం, వెంటనే స్నేహితులతో రిలాక్స్ అవ్వడం, అదేవిధంగా బంధువులతో రిలాక్స్ అవ్వడం, ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడం, వచ్చేయడం వెంటనే. అంతేగాని మన సాహసాలు చేసిన తర్వాత ఏమిటి ఇంకా రిస్క్ చేయడం, ఇంకెలాంటి పరిస్థితులు చేస్తూ ఉంటే చాలా ప్రమాదం. మీ ఇంట్లో వాళ్ళని నమ్ముకొని నేను బయటకు పంపిస్తున్నారు కాబట్టి వారి నమ్మకం నమ్ము చేస్తావో, వారి నమ్మకాన్ని హృదయంలో పెట్టుకొని వారికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతావో ఒకసారి డిసైడ్ చేసుకో. కాబట్టి ఈ సంఘటన ద్వారా మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే జీవితం చాలా విలువైతే ఒక్కసారి కోల్పోయా మరలా రాదు. 10 ఇదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి యూట్యూబ్లో చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు రోజున ఎలా ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైనటువంటి చెల్లి, ఈరోజు మీ ముందుకు రావడానికి బలమైన కొన్ని సలహాల సూచనలు ఇవ్వడానికి ఈ మంచి సమయంలో మీతో షేర్ చేసుకోవడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పొరపాటు ఎప్పుడు చేయొద్దు, రిస్క్ చేయొద్దు. లైఫ్ హార్డ్ వర్క్ చేయండి. జీవితంలో ఎదగాలని, జీవితంలో కష్టపడాలని, జీవితంలో పని చేయాలి. అటువంటి వాటి కోసం హార్డ్ వర్క్ చేయండి, పని చేయండి. గొప్పగా మీరు గొప్పలు అవుతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.